నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సమస్యలు తిష్టవేశాయి. మెడికల్ విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని మెడికల్ విద్యార్థులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో 4వ అతిపెద్ద మెడికల్ కాలేజ్ నిజామాబాద్ కాగా ఇందులో 200 మంది విద్యార్థులు ఉన్నారు. మెడికల్ విద్య అంటేనే స్ట్రెస్తో కూడుకున్నది. గ్రౌండ్ అనేది లగ్జరీ కాదు, గ్రౌండ్ అనేది బేసిక్ రైట్ అని దానికోసం మీడియా ముందుకు వచ్చామన్నారు. ఈ సమస్య గుర్తించి ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. అండర్ గ్రాడ్యుయేట్లో 700 మంది స్టూడెంట్స్, పీజీలో 200 మంది స్టూడెంట్స్, 900 మంది స్టూడెంట్స్ ఈ కాలేజీకి రాష్ట్రంలో 4వ అతిపెద్ద కాలేజ్. ఏర్పడి 13 సంవత్సరాలైనా కానీ కాలేజీకి గ్రౌండ్ లేదు. మేము ఎన్నోసార్లు ఎంతోమంది పొలిటీషియన్ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం కానీ స్పందించే వాళ్ళు. మెడికల్ విద్య అంటేనే ఎంతో మెంటల్ స్ట్రెస్తో కూడుకుంది. దాదాపు 5.5 సంవత్సరాల యూజీ కోర్సు, 3 సంవత్సరాల పీజీ కోర్సు, తర్వాత 3 సంవత్సరాల స్పెషాలిటీ కోర్సు, సూపర్ స్పెషాలిటీ కోర్సు, 12 సంవత్సరాల్లో ఒక మెడికల్ విద్యార్థి చదవడం జరుగుతుంది. ఇంత స్ట్రెస్తో కూడుకున్న విద్యలో కనీసం వి వాంట్ బేసిక్ మెంటల్ రిలీఫ్ అండ్ ఫిజికల్ రిలీఫ్. దానికోసం మేము బేసిక్ రైట్స్ కోసం మేము పోరాడుతున్నాం. మా గ్రౌండ్ అనేది లగ్జరీ కాదు, గ్రౌండ్ అనేది మా బేసిక్ రైట్. దానికోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం